వెల్కమ్ బ్యాక్ టు ఇండియా టు బెల్జియం. దిస్ ఇస్ నరేష్. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఉన్న బిల్డింగ్ వచ్చేసి వెరీ ఫేమస్, వెరీ ఓల్డ్ అండ్ వన్ ఆఫ్ ద హిస్టారిక్ ప్లేస్ ఇన్ బెల్జియం. ఏంటి బిల్డింగ్ స్పెషాలిటీ అంటే, యాజ్ మెనీ ఆఫ్ యూ నో, మీకు తెలుసు, బట్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే, బెల్జియం గోట్ ఇండిపెండెన్స్ ఇన్ 1830లో బెల్జియంకి ఇండిపెండెన్స్ వస్తే, అండ్ దిస్ బిల్డింగ్ గోట్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1866. సో 19th సెంచరీలో కట్టారు ఈ బిల్డింగ్, అండ్ దే టుక్ లిటరలీ 17 years టు కన్స్ట్రక్ట్ దిస్ బిల్డింగ్. 17 years. సో 17 years కట్టారు అండ్ మ్యాసివ్ కన్స్ట్రక్షన్. 6.5 acresలో ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఏంటి స్పెషాలిటీ బిల్డింగ్ అంటే, దిస్ ఈజ్ ద సుప్రీం కోర్ట్. లైక్ ఇన్ ఇండియా సుప్రీం కోర్ట్ ఎలానో, బెల్జియంకి ఇది సుప్రీం కోర్ట్. సో ఇప్పుడు రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయి లోపల, విచ్ సపోజ్ టు కంప్లీట్ బై నెక్స్ట్ ఇయర్ ఎండ్ యాజ్ పర్ రిపోర్ట్స్. సో మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఓన్లీ అన్ అవుటర్ పార్ట్, ఇన్సైడ్కి ఎలవ్ లేదు, బికాజ్ యాజ్ వీఆర్ ఆన్ సండే నౌ. సో సండే క్లోజ్, బట్ ఓన్లీ ఆన్ వీక్ డేస్ లోపలికి వెళ్ళొచ్చు. సర్టెన్ టైమింగ్ పీరియడ్లో ఉంది. సో మనం నెక్స్ట్ టైం లోపలికి కూడా వెళ్ళి లోపల ఎంతవరకు పాసిబుల్ ఉంటుందో అంతవరకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. బట్ నౌ నేను పైనుంచి మొత్తం కవర్ చేసి చూపిస్తాను బయట ఎలా ఉంది, ఎంత సాలిడ్గా ఉంది కన్స్ట్రక్షన్. చూస్తే నాకైతే అర్థమవుతుంది, బట్ మీకు మొబైల్లో ఎంతవరకు తెలుస్తుందో నాకు తెలీదు. బట్ ఐ విల్ ట్రై టు షో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ప్లీజ్ స్టే ట్యూన్. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఈ బిల్డింగ్ ఎంటర్ అవ్వాలి అంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఇన్ పాస్ట్ ఒకప్పుడు, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎంట్రన్స్ వచ్చేసి దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. అండ్ కార్స్ కానీ ఏవైనా వెహికల్స్ రావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 waysలో ఎంటర్ అవ్వాలి. బట్ ఇప్పుడు ఈ వేస్ క్లోజ్ చేశారు అండ్ దే ఆర్ యూజింగ్ అనదర్ ఎంట్రన్స్ యాజ్ అ మెయిన్ ఎంట్రన్స్. అందుకే మీకు ఇక్కడ ఎవరు పెద్ద క్రౌడ్ కనిపించట్లేదు.
చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ ఎంత హెవీగా కట్టారు, మ్యాసివ్ కన్స్ట్రక్షన్. ఇది ఆల్రెడీ చాలా హైట్లో ఉంది, ఆల్మోస్ట్ ఒక 3 floors గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి 160 meters హైట్. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎంటైర్ బ్రసెల్స్ వ్యూ కనిపిస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అబౌట్ దిస్ బిల్డింగ్ ఈజ్, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ యూరోప్, నాట్ ఇన్ బెల్జియం, ఇన్ ద వరల్డ్.